రీసెంట్‌గా మన 'హిట్' గాని, 'రెట్రో' గాని ఇంకొక సినిమా వచ్చింది 'హిడెన్ జెమ్' అని చెప్పొచ్చు. 'టూరిస్ట్ ఫ్యామిలీ'. సో, ఇది తమిళ్ సినిమా. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. 'నాని' గారు గాని, 'రాజమౌళి' గారు గాని వీళ్ళందరూ ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి. చాలా బావుంది. ఐయామ్ ఇంప్రెస్డ్. అరే! జక్కన్న ఇంప్రెస్ అయినారంటే లెట్స్ హావ్ ఎ వాచ్ అని చెప్పేసి నిన్న సినిమా చూడడం జరిగింది. వాట్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లైక్ మోరల్ ఆఫ్ ది స్టోరీ చెప్తా అవుట్‌లైన్ సమ్మరీ మీకి. చూడండి. వీలైతే వీకెండ్ విత్ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. చాలా డీసెంట్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పర్సనల్ ఫీలింగ్ ఏం చెప్తున్నా అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ ఒక మంచి సినిమా చూసాను. ఒక ఫ్యామిలీ ఉంటది. శ్రీలంక నుంచి వలస ఇండియాకొస్తది. ఒక సిట్యుయేషన్‌లో బోర్డర్ దాటి రావడం ఇట్స్ ఇల్లీగల్ థింగ్. నేను దాన్ని సపోర్ట్ చేయను. బట్ ఆ ఒక పాయింట్‌ని ఎంత హెల్తీగా తీసుకెళ్ళి ఏం జరిగింది? ఒక సిట్యుయేషన్ వెరీ స్మాల్ సిట్యుయేషన్. చిన్న సిట్యుయేషన్ అంత లాగి అంత క్యూట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీశారు. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ గాని, యాక్ట్రెస్ గాని చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. అండ్ ఒక బుడ్డోడు ఉంటాడు ఈ సినిమాలో. ఆ బుడ్డోడు వచ్చినంత సేపు మీరు సినిమాలో నవ్వుతానే ఉంటారు. నేను క్యారెక్టర్స్ నేమ్స్ చెప్పను. ఎవరెవరు యాక్టింగ్ చేశారని. ఆఫ్‌కోర్స్ అందరికీ తెలిసినోళ్ళే. ఈ సినిమా మీరు చూడాలనేదే నా ప్రయత్నం. ఒక చిన్న ఎమోషన్, ఒక ఫ్యామిలీ, ఒక లీడింగ్ పర్సన్ ఎంత మంచివాడుంటే సొసైటీలో మనకి ఎంత గౌరవం దొరుకుతది. ఒక్క ఫ్యామిలీ కోసం హోల్ ఆ కాలనీలోని పీపుల్ అందరూ కూడా నిలబడతారు. వాళ్ళకొక సిట్యుయేషన్ వస్తది. బయట ఔటర్ కంట్రీ ఏంటి ఇండియాకి రావడం, తెలుగుకి రావడం, వాళ్ళొక సిట్యుయేషన్ ఎదుర్కోవడం. ఏదైతే డైరెక్టర్ హ్యాండిల్ చేసారో చూడండి చిన్న పాయింట్‌ని చాలా ప్రాపర్‌గా, చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. మీకు ఎక్సైట్‌మెంట్ ఉంటది. మదర్ సెంటిమెంట్ ఉంది. లవ్ గురించి చెప్పడం కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ ఫాదర్ అండ్ మదర్ మధ్య ఉండే బాండింగ్‌ని రిప్రజెంట్ చేసాడు ద డైరెక్టర్. టేక్ ఎ బౌ. చాలా బావుంది. రియల్లీ ఐ ఇంప్రెస్డ్ ద ఫిల్మ్. అరే! ఈ సినిమా గురించి 'నాని' అన్న అండ్ 'రాజమౌళి' గారు చెప్పింది తక్కువే. అంత అద్భుతంగా ఉంది సినిమా. సో, వీలైతే జియో హాట్‌స్టార్‌లో సినిమా అవైలబుల్ ఉంది. సో, వెళ్ళండి. హావ్ ఎ గుడ్ ఫన్. రీసెంట్ టైమ్స్‌లో ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. సో, రియల్లీ 'రెట్రో'ని కూడా పక్కకు నెట్టేసింది. లిటరల్లీ ఆ సినిమా ఒక 7, 8 కోట్లు తీసింటే అక్షరాల క్లోజ్ టు 50 ఆర్ మోర్ థాన్ 50 క్రోర్స్ సంపాదించింది. ఇప్పుడు ఓటీటీకొచ్చింది. ఓటీటీలో దుమ్ము దులిపేస్తది చూడండి. సో, ఈ వీక్ ఇంకొన్ని అప్డేట్స్ వచ్చాయి. 'రెట్రో' నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. అండ్ 'హిట్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. రీసెంట్‌గా 'కిరణం పరమాన్న' ఇది ఎక్స్‌పెక్టే చేయలా. ఈసారి 'చెన్నై లవ్ స్టోరీ' అని చెప్పేసి అదే బేబీ సినిమా తీశారు చూడండి 'సాయి రాజేష్' గారు. ఆయన, ఎస్‌కేఎన్ గారు కాంబినేషన్‌లో 'గౌరీప్రియ' అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడారు. రియల్లీ ద ఇంప్రెసిబుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గివెన్ బై మణి శర్మ గారు. చానా రోజుల తర్వాత కిరణ్ అన్న తన ట్రాక్‌తో ఓ సినిమా తీస్తున్నాడని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, హోప్ ఇట్స్ ఎ గ్రేట్ కమ్‌బ్యాక్ ఆఫ్టర్ 'కా'. ఇలానే మంచి మంచి సినిమాలు, మంచి మంచి అప్డేట్‌లు ఇవ్వడం జరుగుతది. సో, కైండ్లీ ప్లీజ్ సపోర్ట్ అస్.